వచ్చేసారా? ఆయన ఎప్పుడో వచ్చేసారు. నువ్వే కాస్త ఆలస్యంగా వచ్చావు. ఆలస్యంగా వచ్చిందని కారణం ఏమిటో రాసి అటెండెన్స్ లిస్ట్ లో సంతకం పెట్టగలడు. ఏమిటా డిటో వేసేస్తున్నావు? ఇంతకు ముందు లేటుగా వచ్చిన వాళ్ళు ఏదో కారణం రాసుంటారుగా, దాని కింద డిటో పెట్టాను. ఓహో, శీల అబార్షన్ చేయించుకోవడం వల్ల ఆలస్యంగా వచ్చానని రాసింది. నువ్వు కూడా అబార్షన్ చేయించుకున్నావా? చిచి, ఇటువంటి కొట్టేసి కింద పెడతాను. కింద పెడతారా? ఇంకా నేను ఈ బండబూతులు వెళ్ళాను బాబోయ్. ముయ్, సంతకం కింద పెడతాను అనకపోతే ఏమనాలి? ఏమో, నాకు మాత్రం పచ్చి బూతులా వినిపిస్తుంది. మీ బూతు మాటల మధ్య అసలు విషయం మర్చిపోయాను. బుల్డాగ్ పిలుస్తుంది. అన్నా, అవును, బుల్డాగ్ మూడెలా ఉంది? నోరు తెరుచుకుని కోరలు బయట పెట్టు కూర్చుంది. జీవితం మీద ఆశలు కొనేళ్ళు. పిలిచారా సార్? పిలవకుండా లోపలికి వచ్చే ధైర్యం ఉందా నీకు? పిలిచే ఉంటాను. సారీ సార్, ఒక్క నిమిషం లేట్ అయింది. ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఇస్ దిస్? ఏంటి టోటల్ వేయటం? తప్పెందుకు వచ్చింది? అదేమిటో సార్, ఒక్కోసారి ఒక్కో టోటల్ వచ్చేస్తుంది. ఇలా ఉంటే ఎలా పైకి వస్తావు ఈ జీవితంలో? నువ్వు నీ వయసులో కెనడీ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలుసా? అంతేగా సార్, మీ వయసులో చచ్చేపోయాడు సార్. తెప్పించుకో. టైపిస్ట్ వచ్చిందా? వచ్చింది సార్. ఏం చేస్తాంది? చూసి చెప్పనా సార్? నీ మొహం చూడకుండా చెప్తావా? చూసే చెప్పు. చూడు సార్. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారట? రమ్మలేదు, బ్రాండ్ ఏం లేదు. ఏమిటది? అది చెవాయి పెన్సిల్ మరా? ఏమిటో చెప్పడం? సారీ సార్. ఏమిటి టైప్ చేయడం? ఇక్కడికి చదువు. నీ అక్క సార్. అయ్యో సార్, సార్ బండ బూతులు సార్. నీ అక్క నీ అమ్మాయి సార్. షట్ అప్ అండ్ గెట్ అవుట్. నీ అక్క అని టైప్ చేయడంలో ఏమిటి నీ ఉద్దేశం? సారీ సార్. నీ అక్క అని టైప్ చేయడానికి బదులు నీ అక్క అని టైప్ చేశాను సార్. ఒకటి నొక్కబోయి ఇంకొకటి నొక్కే. అలాగే గోడలకు నా భుజాన్ని నొక్కుతున్నావా? పోదుకే బటన్ పెట్టు. నాది కాదు, నీది. సరిగా టైప్ చేయి. పెన్సిల్ ములుకు ఇరిగిపోయింది, కాస్త చెక్కి పెట్టరా. అయ్యో, ఈ వయసులో నీకేం పోయే కాలం అయ్యా. ఆయనేమో కింద పెడతానంటాడు, నువ్వేమో ములుకు చెక్కమంటావు. ఈ ఆఫీసులో నేను ఉద్యోగం చేయలేను బాబోయ్, నేను ఉద్యోగం చేయలేను బాబోయ్. తద్దిను మహాప్రభు అన్నా నీకు బూతు మాటలా వినబడితే నేనేం చేసావనరా? పోనీ ఓ పని చేసి పెట్టు. ములికి ఇరిగిపోయింది, దీన్ని తొక్కొలిచి పెట్టరా బూతేశ్వరరావు. ఏం బూతు తగ్గించారు తండ్రి? దీనికంటే అదే బెటరు. ఇటై గుడ్ ఈవినింగ్ మావయ్య. నీకు మాత్రం బ్యాడ్ ఈవినింగ్ ఏనయ్యా? ఏ అమ్మాయి సంగతి తెలిసి కూడా ఎందుకు ఆలస్యంగా వస్తావు? దేవి మంచి మూడ్లో లేదా? బ్రహ్మాండమైన మూడ్లో ఉంది. పని పిల్ల గూడు విరిగింది, డ్రైవర్ కి మాడు పగిలింది. వెళ్ళు పైకెళ్ళు, వెళ్ళు. గుడ్ ఈవినింగ్ దేవి. ఏమిటి తాలస్యం? ఆఫీస్ లో బోనస్ ఇస్తాను. పార్టీ గీర్తి అని డబ్బు తగిలెట్టారా? చీచి, సీల్ కవర్ అలాగే తీసుకొచ్చాను. ఇదిగో. ఏమిటి కాస్త ఎక్కువ ఉన్నట్టుంది? ఏమిస్తే లాభం లే, నా పాకెట్ మనీ పెంచవు కదా. దేవి దేవి, ఇవాళ జాలీగా అలా చేసేయండి. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేసి నీట్ గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాలి? కంపు కొడుతుంది, వెళ్ళి స్నానం చేయండి. దాంతో చేయనా, టవల్తో చేయనా? ఎలాగోలా చేయండి, వెళ్ళండి.
శ్రీరామచంద్రుడికి అంత వినయంగా అంత నమ్రతగా సేవ చేస్తున్న ఆ స్త్రీ ఎవరు? చెలికత్త కాదు, కలకత్తా. ఇంకా నయం, శూర్పణఖన్నావు కాదు. ఆవిడ సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి భార్య సీతామహాసాధ్వి. భార్య? ఆ, అంటే ఆ కాలంలో భర్తల డామినేషన్ ఉండేదన్నమాట. కాదు, ఆ కాలంలో మగాళ్ళు కాస్త ఉప్పు కారం ఎక్కువ తినేవాళ్ళు. అంచేత వాళ్ళకి రోషము పౌరుషం బాగా ఉండేవి. ఉప్పు కారం మీ అమ్మాయి పెడితే కదా రోషం ఉంటానికి. ఆ? ఇదేమిటి టీవీ అయిపోయింది, చెడిపోయిందా? నీ రిమోట్ కంట్రోలే కాదు, ఆ టీవీ రిమోట్ కంట్రోల్ కూడా మా అమ్మాయి చేతిలోనే ఉంది. ఆ. బాబాయ్ ఆ? ఇలాంటి సినిమాలు ఈయనకి ఎందుకు చూపిస్తున్నా? ఆహా, నే పిలవలేదమ్మా, నే చూస్తుంటే ఆయనే వచ్చి కూర్చున్నాడు. ఆయన చూడాల్సింది ఇది కాదు. నీకోసం ఏదో స్పెషల్ క్యాసెట్ వేస్తున్నట్టుంది. ఏ సినిమా అంటావు? ఏదో దయ్యం సినిమా. ఓహో. ఇప్పుడు చూడండి. మౌనమో పగలేని అలవంటి నీ పదములకు మృక్కేనులే. నన్ను భవదీయదాసుని అల్లుడు గారు, ఇందాక నేనన్న మాట వెనక్కి తిరిగి తీసేసుకుంటున్నానండి. ఎందుచేతనంటే పురాణ కాలంలో కూడా మీలాంటి పుణ్యపురుషులు ఉన్నారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మావిడ తల్లించుకుని ఆవిడ కాలు పిలుస్తా అనుకుంటున్నారా? ఆ పని సత్య చేయను. దేవి, నీ పిక్కలు పిసుతూ ఉంటే ఏవేవో చిలిపి ఊహలు వస్తున్నాయి. మోకాడు దాటి పైకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఏం నువ్వు మరి నువ్వు కార్పొరేషన్ వాటర్ కూడా రోజు విడిచి రోజు విడిస్తారు. నువ్వు మరీ ఎండగట్టేస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బా, కాస్త కామ్గా ఉండలేరా? రోజు నేను కామ్గా ఉండబట్టే రోజు రోజుకు నువ్వు ట్రిమ్ గా తయారవుతున్నావు. ఏ ఆగటం నా వల్ల కాదు. ఏమిటిది? ఒక్కసారి చెప్తే బుద్ధి ఉండాలి. నోరు మూసుకుని పడుకోండి. వాటికి ఫస్టేనా? ఈవేళ మాత్రమే కాదు, ఇంకో వారం ఫస్టే. దేవి, దేవి, ఇది పని ఎవరైనా చూస్తే బాగోదు. ఇది ఖండమిడేరియా. ఎవడొస్తాడే పిచ్చి మహా? ఇదిగో ఇట్లా కక్కుర్తి పడకపోతే నా మెళ్ళ 3 ముళ్ళు అయ్యేట్టుగా. నా మెళ్ళ 3 ముళ్ళు వేయచ్చుగా. నీ మెడ ఏమైనా ఆఫీస్ ఫైల్ అనుకుంటున్నావా? టకటక 3 ముళ్ళు వేసి బీరువాలో చేయడానికి. ఇదిగో ఇదిగో పెళ్ళే వరకు నా వంట మీద చెయ్యొస్తే ఊరుకోను. జాగ్రత్త. నువ్వు చీపురు దించు, దించు చెప్పరే. ఓ పిచ్చి మొహవా, నా ఉద్యోగం ఇంకా పర్మనెంట్ కాలేదే. అమ్మగారు చెప్పిన అమ్మాయిని చేసుకోపోతే ఆవిడ ఎండి గారితో చెప్పి నా ఉద్యోగం బీకించేస్తారు. ఈ లోపు జస్ట్ టిఫిన్ చేసేద్దాం. ఆరోగ్యం, ఫైల్ తీసావా? తీశాను సార్, దుమ్ము దులిపేస్తాను సార్. ఏదో బూత్ మాటలు నువ్వును. బూతా? నేను బూత్ మాట్లాడానా? అయ్యో, నా నోటి నుంచి బూతా? శ్రీరామా, నేను బూత్ మాట్లాడటం ఏంటి నాయన? ఆరోగ్యం, ఆరోగ్యం, వీడిని పిలిచి పిలిచి నాకు రోగం వచ్చేటట్టుంది. ఏమిటో నీ గోళ? ఆరోగ్యానికి స్టోర్ రూమ్ లో ముఖ్యమైన పని అప్పగించాను, వాడు ఆ పని మీదే ఉంటాడు. ఇదేమిటి చిత్తూరు లెక్కలు పుత్తూరులో రాసా? సారీ సార్. సరిగా గురించా? అలాగే సార్, అలాగే. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చిన్నదో పెద్ద డిసైడ్ చేయాల్సింది నేను. ముందు రిక్వెస్ట్ ఏమిటో చెప్పు. నాకు పెళ్ళయి ఈ రోజుతో 1 సంవత్సరం అయింది సార్. అయితే ఏంటంట? మీరు మా ఇంటికి మీ మిస్సెస్ తో రావాలి సార్. అది అది జనరల్ గా నా మిసెస్ తో బయట ఫంక్షన్స్ కి రానయ్యా. దాందే ఉంది సార్, నా భార్య కూడా పెద్ద అందగత్యం కాదు. నా భార్య అందగత్త కదా నీకు చెప్పానా? టెన్షన్ తెప్పించకు. సాయంకాలం నాకు మీటింగ్ ఉంది, ఏమాత్రం వీలుండదు. అలా అనకండి సార్. పులి లాంటి మీరు మా ఇంటికి వస్తే కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినట్టు ఉంటుంది సార్. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నావు. సాయంకాలం ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయడానికి వీలుంటుందో లేదో ప్రోగ్రామ్ చార్ట్ చూసి చెప్పాలి. ఒకసారి నువ్వు బయటికి వెళ్తావా? అలాగే సార్. అసలు భార్య అనేది ఎలా ఉండాలి? భర్తకు దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, తల్లిలా కడుపు నింపాలి,
పాన్పు మీద రంభలా ఉండాలి, రూపంలో మహాలక్ష్మిలా ఉండాలి, క్షమలో భూదేవికున్నంత సహనం ఉండాలి. మీ వారి గురించి ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, పాపం ఆయన ఎప్పటి నుంచి ఫోన్లో వెయిట్ చేస్తున్నారో ఏమిటో. ఇప్పుడే వస్తాను. దేవికారానికి భర్త అంటే ఎంత భక్తో చూసారా? మీటింగ్ లో ఉన్నప్పుడు బుద్ధి జ్ఞానం లేకుండా ఇలా ఫోన్ చేయడం ఏమిటి? కోపడుకు దేవి, మా ఆఫీసులో శివరామ్ అని ఒక క్లర్క్ ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఏమైంది? దెయ్యం పట్టిందా? నువ్వు చెప్పింది కూడా నిజమే. అప్పుడప్పుడు మన కింద పనిచేసే వాళ్ళని కూడా సంతోష పెట్టాలి కదా. సర్లే, 8 వచ్చేయండి. మీరు వంట చేయాలి, నేను తినాలి. గుర్తుందిగా? అది నేను రోజు చేసే పనే కదా దేవి. అవును, శివరాం ఇంటికి వెళ్ళొద్దు అని అంటామనుకున్నాను. వెళ్ళమని అన్నావంటే నా కింద పని చేసేవాళ్ళ సంగతి కూడా అప్పుడప్పుడు నేను చూడాలి కదా. హలో, ఎక్కడ తెచ్చావయ్యా? రాలే, కొట్టి నొప్పి పుట్టింది. అయ్యో బాబాయ్, కొట్టి నొప్పి పుట్టిందా? సార్, ఇది బండ బూత్ సార్. సార్, మీకు నా మీద కోపం ఉంటే మెమో ఇవ్వండి సార్, జీతం కట్ చేయండి సార్, డిస్మిస్ చేయండి సార్, కానీ బూతులు వాడకండి. ఏ ఇడియట్ సార్? మన ఆఫీసులో అందరూ ఇడియట్సేగా. అదేనయ్యా శివరాముని. ఓహో, అంటే అంటే వడకట్టిన వెదవా అని చేసావు కానీ వెళ్ళిపోయావు. అలాగే సార్. బాగుందా? వీటికి శ్రీమతిలాగా, హాటు నీలాగా తగలంటే సార్. నాకు ఇందులో ఏదో ద్వందార్థం వచ్చేస్తుంది సార్. ద్వందార్థం కాదా, 100 అర్థాలు ఉన్నాయి. మళ్ళీ మాట్లాడితే అర్థమే లేదు. నీ అనుమానాలతో నేను బూతు మాట్లాడుతున్నానో మంచి మాట్లాడుతున్నానో అర్థం కాకుండా పోతుంది. నా మాటలు వెళ్ళకపోతే నీ చెవులో దూది పెట్టుకోలేకపోతే స్టేషన్ పోసుకొని చావు. వదిలేండి సార్, ఇక వదిలేండి. ఈ పాటికి బుల్డాగ్ వచ్చేస్తుంటాడు. నాకన్నా మీరంతా ముందుగా పార్టీకి వస్తారని మనల్ని కరిచేస్తాడు. అవును రే, అదే నిజమే. వస్తా. థ్యాంక్స్. 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 రండి సార్, రండి. వెల్కమ్. కూర్చోండి. పర్వాలేదు, ఇల్లు బాగానే ఉంది. కూర్చోండి సార్. ఏం లేదు, గ్యాస్ ఎక్కువైంది. గోళీ సోడా తెమ్మంటారు సార్? గోలి సోడా ఇందాకే తగనయ్యా, గోలి గొంతుకట్ట పడింది. అందుకేనా సార్ ఇక్కడ ఉండగా ఉంది? శివరాం, నాకు టెన్షన్ తెప్పించగయ్యా, నేను నీకు బాసుని. సరే సార్. సారీ, మిమ్మల్ని కాదు సార్, దాన్ని. ఏయ్ లక్ష్మి, లక్ష్మి. ఎవరినో ఎంత దబాయించి పిలుస్తున్నావు? మా ఇంటి ఆవిడ సార్. ఓ, మీ హౌస్ ఓనర్నా? మా హౌస్ ఓనర్ అలా పిలిస్తే వాళ్ళ ఆయన నన్ను తన్ని తగలేస్తాడు సార్. మరి ఎవరిని పిలుస్తున్నావు? మీ పని మనిషినా? అలాంటిదే మా ఆవిడ్ని. మీ ఆవిడ? అవును సార్. ఇలా పిలిస్తే వస్తుందా? కరెక్ట్ సార్, అలా పిలిస్తే రాదు. ఇప్పుడు చూడండి. ఏయ్ గాడిదే, అంట్ల కుంక, రావే త్వరగా రా. తీసారండి? పిలవగానే ఎందుకు రాలేదే? ఇంట్లో పనిలో ఉన్నానండి. పిలవగానే రాకపోతే పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఎవరో తెలుసా? మా బాస్. ఓహో, మీరప్పుడప్పుడు బుల్డాగ్ ఆయనేనైనా? సారీ సార్. శివరాం, ఆఫీసుకు రా, నీ సీటు చింపేస్తా. రావే, ఇలా రా. సార్ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో. అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అలా అనకండి సార్. మన తెలుగుదేశంలో ఎంత ఎక్కువగా పాదాబంధనాలు చేస్తే అంత త్వరగా పైకి వస్తారు సార్. మేమిద్దరం చల్లగా ఉండాలని ఆశీర్వదించాను సార్. ఓకే ఓకే ఓకే, సరే సరే. హైదరాబాద్ లో మత కలహాల్లా, రాజకీయాల్లో రౌడీజన్లా కలకాలం చల్లగా ఉండండి. ఆ దేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి. ఎలా ఉండి సెటిల్ అయిపోయి వెళ్ళు, వెళ్ళి కాఫీ పట్టరా. ఓ దేవి, దేవి. సార్, మీకు దైవభక్తి ఎక్కువ అనుకుంటాను. భక్తి కదయ్యా, భయం. అవును, పెళ్లి రోజును కూడా చూడకుండా ఏమిటయ్యా పెళ్ళాన్ని అలా తిట్టేస్తున్నావు? సార్, పెళ్లి రోజని పుట్టినరోజని మనం ఆడవాళ్ళకి ఎక్కువ చదివిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు సార్. అందుకే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే? కాఫీ త్వరగా పట్టరా. ఇవ్వు. పర్లేదు పర్లేదు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కాఫీ తాగండి. ఏమైంది సార్? పంచదార తక్కువైందా? పంచదార వేయలేదా? పంచదార ఒక చెంచా ఎక్కువ వేశారండి. అదే పొరపాటు, నాకు షుగర్ కంప్లైంట్. నీకు షుగర్ కంప్లైంట్?
సార్కి చక్కెర వ్యాధి ఉంటే పంచదార ఎక్కువ వేస్తావా? బుద్ధుందా, జ్ఞానం ఉందా? ఓ వెళ్ళి ఇంకో కాఫీ పట్టరా. సర్లేదయ్యా. హ్మ్. నాకు చక్కెర వ్యాధి ఉన్నట్టు నా పెళ్ళానికే తెలియదు, నీ పెళ్ళానికి ఎలా తెలుస్తుంది? ఎవరి పెళ్ళాం అయితేనేమి సార్, తెలుసుకోవాలి. తెలుసుకోవడమే పెళ్ళాల డ్యూటీ. దేవి దేవి మీరు వచ్చారు కదా అని చదివిస్తే రేపు నేను దాన్ని కలిసి అయిపోతాను సార్. ఆ? త్వరగా రావే. ఏం రాసిమహా ఇవ్వు. టూ మచ్ టూ మచ్ టూ మచ్ టూ మచ్చా? సగం నాకివ్వండి సార్, నేను తాగుతాను. శివరాం, టెన్షన్ తెప్పించకు. నువ్వు పెళ్ళాన్ని గద్దించడం టూ మచ్ అన్నానయ్యా. మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాడిని నేనే నా పెళ్ళాన్ని ఇంత కంట్రోల్లో పెట్టున్నానే. మీరు మీ పెళ్ళాన్ని ఇంకెంత కంట్రోల్లో పెట్టుంటారు సార్. దేవి దేవి ఈ చీర వెడ్డింగ్ డే కని కొన్నాను. ఎలా ఉంది సార్? ఏమ్మా, ఇది కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకున్నావా? అద్దంలో ఎంత అందంగా కనిపిస్తాననేది ముఖ్యం కాదండి, ఆయన కంటికి అందంగా కనిపిస్తే చాలు. దేవి దేవి మీకు దేవి అంటే చాలా భక్తి అనుకుంటాను సార్. అవునవును. అమ్మో, టైం అయిపోయింది, నేను వస్తా. అయ్యో ఫోన్ చేసి సార్ వెళ్ళమనండి. సార్ 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 భోంచేసి వెళ్ళండి సార్. నండాలి వడ్డించాలి. వండింది వడ్డించేస్తుంది సార్. వండాలి వడ్డించాలి. అదే సార్, వండింది వడ్డించేస్తుంది. శివరాం, వండాలి వడ్డించాలయ్యా. ప్లీజ్ సార్. ఇదేమిటి భోంచేయమంటే ఏడుస్తాడేమిటి మెంటల్ గాడు?